Your story deserves the perfect sound. We create music, songs, and powerful background scores for you. యా జస్టిస్ అంటే లా అనేది గుడిసిపోయింది మ్యాక్సిమం. అంటే లా అనేది ఇట్స్ ఆల్రెడీ ఫాక్డ్ అప్. ఎందుకంటే దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పెండింగ్ కేసెస్. ఎన్ని రేపులు రా, చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు, ముసలాన్ని చంపేస్తున్నారు, వయసులో ఉండే వాళ్ళని చంపేస్తున్నారు, ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరిని రేపులు చేయడము, మర్డర్ చేయడము, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. అఫ్ కోర్స్ ఎక్కడైనా ఏదో ఒక రోజు ఏదో ఒక క్రైమ్ జరుగుతున్నట్టు ఇట్స్ దానికి మనం ఏం చేయలేం. బికాజ్ అంత జనాభా ఉన్న ప్రదేశంలో దెర్ ఆర్ వల్నరబిలిటీస్. బట్ అది కాదు పాయింట్. ఏంటంటే చిన్న పిల్లల్ని రేప్ చేసిన వాళ్ళకి ఒక ఉరి శిక్ష ఉండదు, ఎన్కౌంటర్ ఉండదు, ఏమీ ఉండదు. అరే జనాలు ఎలా భయపడతారు? మనం డిగ్నిఫైడ్ గా, డిసిప్లైన్డ్ గా వాళ్ళని పెట్టలేకపోతే మనం భయంతో మాత్రం పెట్టగలం. ఆ భయం ఎప్పుడు వస్తుంది? లా అనేది కరెక్ట్ గా వర్క్ అయ్యేటప్పుడు వస్తుంది. నేను రాసుకున్నాను, ఇన్నుంటాయని నాకు ఇప్పటికీ తెలియదు. అంటే ఒక ఏమైనా జరిగితే, అంటే ఇదంతా ప్రాసెస్ జరిగితే గానీ వాడిని ఊరేయడమో లేకపోతే లైఫ్ ని ఎండ్ చేయడమో జరగదంట. ఎన్కౌంటర్ చేయడమో క్రిమినల్ ఇదంతా జరగడానికి ఒక 15 years చాలా ఏళ్ళు పడుతుంది అంట. అంటే అవేవో లిస్ట్ చదువుతాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంట, చార్జ్ షీట్ అంట, ట్రయల్ కోర్ట్ అంట, హై కోర్ట్ అంట, సుప్రీం కోర్ట్ అంట, ఏదో రివ్యూ కోర్ట్ అంటే ఏదో రివ్యూ కోర్ట్ అంట, మరి రివ్యూ పిటిషన్ అంట, అండ్ క్యూరేటివ్ పిటిషన్ అంట, మెర్సీ పిటిషన్ అంట. ఏంటది? అన్ని ఆప్షన్లు ఇస్తే అన్ని సంస్థలు ఎందుకు? ఒకటి తప్పు చేసినాడు వాడిని, ఆ ఎవిడెన్స్ ని, ఆ ప్రొసీజర్ ని స్పీడ్ గా ఫాలో అయితే గానీ దెర్ ఇస్ నో హోప్ ఫర్ ద పీపుల్ ఆన్ ద లా. 20 years కావాలా ఒకరిని హ్యాంగ్ చేయడానికి, ఒకరిని ఎన్కౌంటర్ చేయడానికి, తప్పు చేసినాడిని అలా రేప్ చేసి చంపేసిన చిన్నపిల్లలు. రీసెంట్గా చూసి ఎవరో ముస్లిం ఒక అతను చంపేసి బావిలో పడేశారంట ఒక పాపని. ట్విట్టర్లో చూసాను. ఎందుకు? జస్టిస్ డిలైడ్ ఈస్ జస్టిస్ డినైడ్. ఇంక జస్టిస్ డిలైడ్ చేస్తే ఏం అక్కర్లేదు, ఇంకెందుకు? వాడు తప్పు చేసినవి ఈ రోజు వాడికి 30 years ఉన్నాయనుకోండి, వాడికి 45 50 years వచ్చినప్పుడు లైఫ్ వేస్తారంట. ఏముంది అక్కడ? సగం జీవితం అయిపోయిందిరా అక్కడ. అప్పుడు లైఫ్ ఏం చేస్తావు? వాడు తప్పు చేసిన వెంటనే వేస్తూ ఉంటే అది వేసి పబ్లిక్గా పెట్టాలి. పబ్లిక్గా వస్తూనే ఉండాలి. ఆ న్యూస్లో ఏదైతే తప్పు జరిగి ఉంటుందో ఆ తప్పుని ప్లస్ ఆ తప్పుకి ఏమైతే పనిష్మెంట్ ఇచ్చారో ఆ న్యూస్ పేపర్స్లో, మీడియాలో అవి ఇలా స్క్రోల్ అవుతూనే ఉండాలి. వీడి గురి 6 పడింది, వీడిని ఎన్కౌంటర్ చేశారు, వీడిని చంపేశారు పోలీసులు. ఇవన్నీ తెలుస్తామంటే పబ్లిక్కి దే విల్ ఫీల్ ఫియర్ అబౌట్ ద లా. తప్పు చేయాలంటే తప్పు చేసాడు ఏమైనా చేస్తాడు, బొక్కలే ఇన్ని ఉన్నాయి, అబ్బో వీళ్ళు వేసినప్పుడు కదా, చూసినప్పుడు కదా, ప్రశాంతంగా జైలుకి కూర్చుంటాం. ఒకవేళ తప్పు చేస్తే, ఒకవేళ దొరకపోతే కింగ్ లాగా తిరగచ్చు అని ఒక మైండ్ సెట్ ఆల్రెడీ ఏర్పడింది. నథింగ్ టు డూ విత్ దట్. మనం లాని స్పీడ్గా దాన్ని అమలు చేయకపోతే ఒక క్రిమినల్ మీద పబ్లిక్ విల్ లూజ్ ద హోప్ ఆన్ ద లా. దే విల్ టేక్ ఇన్ దర్ ఓన్ షోల్డర్స్ అండ్ ఓన్ హ్యాండ్స్. అది ఇంకొక క్రైమ్ మళ్ళీ. బట్ ఏంటండి బాబు, పోలీస్ ఇన్వెస్టిగేషన్, చార్జ్ షీట్, ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, రివ్యూ పిటిషన్, క్యూరేటివ్ పిటిషన్, మెర్సీ పిటిషన్ ఇన్నంట. ఇవన్నీ అయ్యేలో 15 years 20 years అవుద్ది. అంటే తప్పు జరిగి విక్టిమ్స్ ఏం చేయాలి? ఒక అమ్మాయి చనిపోయింది అనుకోండి, ఆ అబ్బాయి చనిపోయాడు అనుకోండి, వాళ్ళ అమ్మ బాబు ఏం చేయాలి? ఆ 15 years మీ లా కోసం వెయిట్ చేస్తే వచ్చాలా? వాళ్ళకి లైఫ్ ప్రశాంతత లేదా ఇంకా? సో ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ డిస్కషన్. And thanks for the watching this video, and thank you.